హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనం. ఈ వచనాన్ని చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. మీకు కూడా ఆశ్చర్యం వేస్తుందేమో నేను అనుకుంటున్నాను. మరి నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. భలే ఆశ్చర్యం వేసింది నాకు ఈ మాట చదివినప్పుడు. అంటే మనం చూపించే బుద్ధి విషయంలో కూడా ఏం దాగి ఉందంట? ఆశీర్వాదం దాగి ఉంది. చాలామంది ఎలా పడితే అలా ఉంటారు. అలా ఉండకూడదు. మనం మంచి బుద్ధి కలిగి ఉన్నప్పుడు మనం చూపించే బుద్ధి అంటే ఏంటి చెప్పండి? ఇంకో పేరు చెప్పండి దానికి. బుద్ధికి మరొక పదాన్ని, లేదంటే ఇంకొకలాగా చెప్పండి. వచ్చింది చెప్పండి, తెలిసింది చెప్పండి. నాకు తెలిసిన 2 మాటలు చెప్తాను. బుద్ధి అంటే గుణం లేదా స్వభావం కదా. మంచి స్వభావము, మంచి గుణం, ఈ రెండింటికి దగ్గరగా ఉండే పదమే బుద్ధి. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడైన మా తండ్రి, ఈ సియోను పెంతెకోస్తు పరిశుద్ధ సంఘ పరిచర్లు మీరు ప్రేమించి గడిచిన వారమంతా కాచి కాపాడి పోషించి సంరక్షించి దీవించి మరలా నీ సన్నిధిలో నీ సముఖములో మమ్మల్ని సాక్షులుగాను నిన్ను స్తుతించేవారుగాను ఆరాధించేవారుగాను నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన, ఆరాధన, సాక్ష్యాలు, ప్రకటనలలో మీరు తోడే నడిపించారు. వాక్యము కొరకు ఆశగలి నీ తట్టు చూస్తూ ఉండగా ప్రభువా, మీరే సియోనులో నుంచి అతి పరిశుద్ధమైన స్థలములో నుంచి నాతో మాట్లాడండి. నీ వాక్యము చేత బలపరచండి, ఆశీర్వదించండి, హెచ్చరించండి, సరిదిద్ది నీ రాకడకు సిద్ధపరచమని. ఇదిగో నీ పక్షము నిలవబడుతున్న దాసుడును కేవలము నీ పాదధూళి వంటి వాడును ప్రభువా. నీ ఆత్మచేత అభిషేకించి నీ సిలువు చాటును మరుగుపరిచి నీ నోటు బోరుగా వాడుకొని మీరు మహిమ పొందమని, వాక్యము ధారాళముగా రాకుండా ఆటంకపరచు ప్రతి విధమైన చీకటంధకార దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామమున బంధించి ఆజ్ఞాపిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట సౌలు దావీదుతో చెప్పుతున్నటువంటి మాట. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. కాబట్టి మనము బుద్ధి విషయంలో సరిచేయబడాలి. మనందరికీ తెలుసు, లూకా సువార్తలో చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు కథ ఉంది కదా. అతడు బుద్ధి చెడినవాడై, బుద్ధి పోయినవాడై తన తండ్రిని ద్వేషించి, తండ్రిని అసహించుకొని, తండ్రి దగ్గర ఉండడం ఇష్టం లేక తనకు రావలసినటువంటి ఆస్తిని భాగాలుగా పంచి తండ్రి హృదయాన్ని గాయపరిచి ఆ ఊరి వారి మధ్య తండ్రి పరువు తీసి తనకున్నటువంటి యావదాస్తిని పట్టుకొని పోయి వేశ్యలతో తిరిగి చెడు సహవాసాలు చేసి తనకున్న సమస్తాన్ని పాడు చేసుకొని తినడానికి ఆహారం కూడా లేనప్పుడు పందుల పొట్టుతో తన కడుపు నింపుకున్నప్పుడు బుద్ధి వచ్చి తిరిగి వచ్చినట్టుగా మనం చదువుతాం. అల్లు చెప్పండి. బుద్ధి వచ్చిందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఉన్న బుద్ధి ఏమైంది? మనము బుద్ధిమంతులమే, మనమే చెడ్డోళ్ళమేం కాదు. మనకంటే మంచోడు కూడా ఒకడు ఉండడేమో, కానీ అప్పుడప్పుడు ఏద్దంటే మన బుద్ధి గడ్డి తినిద్దంట. అల్లు చెప్పండి. బుద్ధి గడ్డి తినిద్ది. బుద్ధి గడ్డి తింటే మనకే ఆ గడ్డే వస్తుంది, ధాన్యాలు, ఒడ్లు ఏం రావు. కాబట్టి ఈరోజు మన బుద్ధి విషయమే మనము దేవుని వాక్యములో నుంచి సరిచేయబడదాం. అది పరిస్థితులను బట్టో లేదా అక్కడ ఉన్నటువంటి పరిసరాలను బట్టో కొంతమంది మంచిగా ఉన్నప్పటికీ చెడుగా మారిపోతూ ఉంటారు.
మారకూడదు. ఎందుకు మారకూడదంటే మనం మారు మనసు పొందిన వాళ్ళం గనక మాట మాటికి మారిపోకూడదు. హల్లు చెప్పండి, హల్లెలూయా. ఈ మాట దావీదు కొరకు చెప్పబడింది. దావీదు గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. అతడు మన మూల పురుషుడు, మనందరికీ తెలుసు. ఇంకో మాట చదవండి, 1 సమూయేలు గ్రంథము 18:14. మరియు దావీదు సమస్త విషయములలో హల్లెలూయా సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. హల్లెలూయా చెప్పండి. సుబుద్ధి అంటే ఏంటి చెప్పండి? మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడట. అందుకని దేవుడు అతనికి ఎలా ఉన్నాడంట? తోడుగా ఉన్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు చెడు బుద్ధి కలిగి ఉంటే నీ దేవుడు ఉండడు. మంచి బుద్ధి అంటే ఏంటి, చెడు బుద్ధి అంటే ఏంటి చెప్పండి? ఎందలా మాకేం తెలియదండి అన్నట్టు చూస్తున్నారండి. చెప్పండి. మంచి బుద్ధి అంటే ఏంటి చెప్పండి? ఎవరు మాట్లాడరా? శామ్యులు మాట్లాడవా? మంచి బుద్ధి అంటే ఏంటి? నేను చెప్పింది నాకు చెప్తున్నాడు మా తమ్ముడు. ఆమె ఎవరో ఒక ఆమె చెప్పింది, రెయినీ సీజన్ అంటే రెయిన్ పడే సీజన్ అంట. అలాగే మంచి బుద్ధి అంటే మంచి బుద్ధి అంట. మంచి బుద్ధి అంటే పెట్టే బుద్ధి. మంచి బుద్ధి అంటే కట్టే బుద్ధి. ఏం కట్టేది? తాడేసి కట్టేయడం కాదు, కుటుంబాలు కట్టేది, ఇద్దరు విడిపోతే కట్టేది. మంచి బుద్ధి అంటే ఎదుటి వాళ్ళకి మంచి జరగాలని కోరుకునే బుద్ధి. సుబుద్ధి అంట ఎవరిది? దావీదుది. దావీదు సుబుద్ధి కలిగి సమస్త విషయం ప్రవర్తనలో ఆయన ఏంటది? దావీదు సుబుద్ధి కలిగి సమస్త విషయంలో ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట చూచి సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. మంచోడికి ఎప్పుడు దొంగోడు భయపడాల్సిందే. నువ్వు మంచిగా ఉంటే శత్రువుకి భయం వస్తుంది. నువ్వు మంచి బుద్ధి కలిగినోడు అనుకో, వాడికి ఏదైనా చేస్తే మనకి ఏదో ఒకటి జరుగుతుందిరా బాబు అని అనుకున్నా పాపమేరా. దావీదుకి ఎలాంటి భయం, సౌలుకి ఎలాంటి భయం వచ్చిందంటే దావీదు గురించి, అన్న ఏదైనా అనుకుంటే నాకు ఏదైనా అయిపోద్దని భయం వచ్చేసిందట. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం వల్ల ఒకటి, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. రెండోది ఏంటంటే అతడు మంచిగా ఉండడం చేత సౌలు మరీ ఎక్కువగా భయపడ్డాడంట. ఈరోజు ఏమంటామంటే మనం మంచితనం పనికిరాదండి అంటాం కదా. మంచితనం పనికొచ్చింది. మంచితనం ఒకసారి రెండుసార్లు ఓడిపోవచ్చు, పడిపోవచ్చు, నిందింపబడవచ్చు, కానీ చివరికి గెలిచేది మంచే. చెడు పని చేసి చెడ్డ తెచ్చుకోవడం ఎంతసేపు అండి? సెకండ్ పట్టదు. అదే మంచి సంపాదించుకోవాలంటే, మంచి పేరు వెండి బంగారము కంటే మంచి పేరు కోరదగినదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. దావీదు ఊరకనే దీవించబడ్డా? ఏం బుద్ధి అంట దావీదుది? మంచి బుద్ధి, స్వబుద్ధి, మంచి బుద్ధి. శత్రువైనా కూడా ఆకలితో ఉంటే పెట్టే బుద్ధి అండి. వారి కొంపలను కాల్చేసి వారి భార్య పిల్లలను అపహరించి పారిపోతున్నటువంటి ఐగుప్తుడు ఒకడు దెబ్బ తగిలి దారిలో దొరకగానే కత్తితో పొడి చంపాల్సినటువంటి దావీదు ఏం చేశాడు తెలుసా? ఆయన పట్టుకోగానే ఆడు ఒళ్ళు సలసలసల కాలిపోతుందంట. ఎందుకు వచ్చింది? ఆడికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది ఏంటంటే, అయ్యా ఇప్పుడు దాకా యుద్ధం చేశాము, మీ ఊరి మీద పడ్డాము, మీ భార్య పిల్లలు అందరిని పట్టుకొని పోయారు, నేను యుద్ధం చేసినని చెప్పి మా యజమాని నాతో బాగానే ఉన్నాడు, నా కాలుకి దెబ్బ తగలగా నాకు జ్వరం రాగా నన్ను వదిలేసి పోయాడయ్యా. మరి వాళ్ళు ఎటు వెళ్ళారో చెప్తావంటే, నువ్వు నన్ను సంపనంటే చెప్తాను. సంపడం ఏంటారు బాబు, నీకు తిండి ఎడతానని చెప్పి ఆడికి అన్నం పెట్టి తిండెట్టి ఆడికి గాయాన్ని కట్టి పక్కన పెట్టుకుంటాడు. మంచోడు ఎప్పుడు కూడా శత్రువు విషయంలో కూడా కీడు జరగాలని అనుకోడు. అది ఎవరి బుద్ధి? అది శత్రువు కూడా ఆకలితో ఉంటే ఎవరిది? దావీదు బుద్ధి. సౌలు గారి బుద్ధి అలాంటి ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పించినటువంటి దావీదును కూడా చంపేద్దామని ప్రయత్నించే బుద్ధి. ఎందుకు దావీదు అంతకంతకు వరదిల్లాడు? తర్వాత వచనాల్లో మనం చూస్తే
సౌలు అంతకంతకు ఎందుకు దిగజారిపోయాడు, నీరసిల్లిపోయాడు? చదవండి ఒకసారి. 1 సమూయేలు 31. సారీ 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధములు జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలను, అంతకంతకు నీరసిల్లిపోయాను. ఎందుకంటే దేవుడు అని కూడా ఒకడు ఉన్నాడు కదండి పైన. నువ్వు మంచి చేస్తే నీకు ఎందుకు చెడు జరుగుతుంది? జరిగితే జరగచ్చు, దేవుడు దాన్ని కొనసాగింపునప్పుడు. సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు సూటిగా ఒక ప్రశ్న, మీకు ఒక ప్రశ్న వేస్తే ముందు అది నన్ను వేసుకోవాలి. ఈరోజు నీ బుద్ధి ఏ బుద్ధి? మంచి బుద్ధేనా? నీ కుటుంబం ఎడల, నీ రక్త సంబంధులు ఎడల, నీ స్నేహితులు ఎడల, నీ సంఘం ఎడల నీ బుద్ధి ఎలాంటి బుద్ధి? మంచి బుద్ధేనా? దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించటం వల్లట దావీదుకు యెహోవా తోడుగా ఉన్నాడు. నువ్వు మంచిగా ఉండవు, ఎవడు నీకు సాయం చేయక్కర్లేదు, దేవుడే నీ పక్కన నిలబడతాడు. మనుషులు చేస్తే ఏం చేస్తారండి? ఓ పూట అన్నం పెడతారు, ఓ చేత బట్టలు ఇస్తారు, అంతేనా? దేవుడు నీకు తోడుగా ఉంటూ నువ్వే 10 మందికి అన్నం పెడతావు. హల్లెలూయా. ఎవడో నాకు పెట్టాలని చూడకూడదు, నేనే 10 మందికి పెట్టాలి అన్నట్టు ఉండాలని ఉండాలి నీ మనసు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. దావీదుకి ఇంకో బుద్ధి కూడా ఉందంట. ఏ బుద్ధి తెలిసినా? ఉపకార బుద్ధి. చెప్పండి. ఉపకార బుద్ధి అంటే పక్కోడికి, ఎవరికి పక్కోడు అంటే మామూలుడికి కాదు, పొడుత్తనం తిరిగినోడు కూడా చేశాడు ఆయన. మనోళ్ళు కూడా పొడిచేయడానికి తిరుగుతుంటాం మనం. అల్లు చెప్పండి. ఆడు మనోడని తెలిసినా కాస్త ఆడు బాగున్నాడంటే ఎప్పుడు పొడుద్దామా, ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా, అరే ఆడు బాగుంటే నాకు కూడా ముద్దాడతాడని ఉండదు. ఏం బుద్ధి అంటే అది? అపకార బుద్ధి. ఎవరిది? సౌలుది. దావీదుది ఉపకార బుద్ధి. చదవండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1 సమూయేలు 24:18. ఏంటది? మళ్ళా చదువు, మళ్ళా చిన్న మిస్టేక్ పడింది అక్కడ. దావీదు కాదు, దావీదుతో ఇట్లడేను. చూడు అక్కడ ఎంత అర్థం మారిపోతుందో, ఒక అక్షరమేగా. దావీదు అంటలేదు, దావీదుతో సౌలు అన్నాడు. దావీదుతో ఇట్లడేను. ఏమని? నన్ను అప్పగించాడంట. సౌలునట దావీదుకి దేవుడు అప్పగించాడట. దొరికిపోయాడు. దావీదును చంపుదామని కత్తి పట్టుకొని తిరుగుతున్నటువంటి సౌలు దావీదుకి దొరికిపోయాడు. దొరికిపోతే నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా ఉపకారము చేసిన వాడై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. హల్లెలూయా. సౌలు వయసులో పెద్దోడు, అవునా? పిల్లనిచ్చిన మామ, ఆ దేశానికి రాజు. ఏమంటాడు తెలుసా? నాకంటే నువ్వు నీతిమంతుడు అయ్యా. రాజునే, నా బుద్ధి గడ్డి తినింది. నీకంటే వయసులో పెద్దోడే, నా బుద్ధి గడ్డి తినింది. నీకు పిల్లనిచ్చిన మామనే, తండ్రి వంటి వాడినే, కానీ నా బుద్ధి గడ్డి తిని. కానీ నీ బుద్ధి మాత్రము ఉపకార బుద్ధి. నాకంటే నువ్వు నీతిమంతుడు అంటున్నాడు. హల్లెలూయా. చెప్పు. పాపం చేసేవాడు, చెడు చేసేవాడు, అన్యాయం చేసేవాడు ఎప్పుడు చేస్తాడాడు? అడంతే దుర్మార్గుడాడు. నువ్వు అలాగొనకూడదు. ఎందుకంటే వాడికంటే నువ్వు నీతిమంతుడువు గనక, ఆయన రక్తములో కడగబడిన వాడువు గనక, క్రీస్తుని ధరించుకున్న వారము గనక మనము అపకారికి కూడా ఉపకారమే చేయాలి. కానీ వాడికి ఏదో అపకారం తలపెట్టాలని ఆలోచన మనకు వద్దు. ఎందుకంటే నీకు ఎవడైనా అపకారం చేయాలనుకుంటే ఆయన ఊరుకుంటాడేంటి? ఆయన ఏమన్నాడు తెలిసిన? పగ తీర్చుట
దావీదును సౌలు ఎలా చంపుదాం అనుకున్నాడు తెలిసినా? ఎలా అనుకున్నాడు తెలుసా? ఈటతో ఇసురు కొడితే గోడకెళ్ళి గుచ్చుకోవాలంట. ఫిలిప్తీలు ఏం చేశారు తెలుసా? తల నరికి బాడీ తీసుకొచ్చి గోడకేసి కూర్చోబెట్టారు. ఎవరు తీర్చుకున్నారు పగ? దావీదు వదిలేశాడు కండి. దావీదు సౌలుని, మరి సౌలుని ఎవరు వేశారు? కాబట్టి వద్దు, నువ్వు ఆయన చేతికి అప్పగించి నువ్వు బుద్ధిమంతుడిగా ఉండు, పగ ఆయన తీర్చుకుంటాడు. నిన్ను ముట్టినవాడు ఏంటంట? కనుగుడ్డు ముట్టుకుని అలా ఉండగలవు ఏంటి? నిన్ను ముట్టినా కూడా దేవుడు అంతే చూస్తూ ఊరుకోడు. ఎప్పుడు ఏది ఎవరికి ఇచ్చేయాలో వాళ్ళకి ఇచ్చేస్తాడు అంతే. హల్లు చెప్పండి. ఎప్పుడు నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే, నువ్వు ఉపకార బుద్ధి కలిగి ఉంటే, నీ పక్షమున ఆయన నిలబడి వ్యాజ్యమాడుతాడు, నీ పక్షమున ఆయన నిలబడి యుద్ధము చేస్తాడు, నీ పక్షమున ఆయన పగ తీర్చుకుంటాడు. పగ తీర్చుకున్నట్టు నా పని అన్నాడు ఆయన. దావీదు అంతకంతకు వర్ధిల్లి. దావీదును సుఖపెట్టినాడు ఒకడు లేడు, దావీదు మంచి కోరుకున్నాడు కూడా ఒకడున్నాడు, కానీ ఆయన కూడా చచ్చిపోయాడు. ఎవరు చెప్పండి? యోనాతాను. ఎవరైనా చూడండి, పండిత పుత్ర పరమసుంట అంటారు మామూలుగా, కానీ పరమసుంట తండ్రి పండిత పుత్రుడు పుట్టాడంట. సౌలు దుర్మార్గుడు, కానీ యోనాతాను బంగారం లాంటోడండి. దావీదును హత్తుకున్నాడంట, దావీదుతో స్నేహం చేశాడండి, దావీదును తప్పించాడు, కాపాడాడు. అందుకే సౌలు కుటుంబం నాశనం అయిపోయినా యోనాతాను కొడుకుని కుంటివాడు అయిపోయినా కూడా బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని, మెఫీబోషెత్ అనుకుంటా అతని పేరు, రాజు బల్ల దగ్గర కూర్చొని కాలువ కాలేసుకొని బతికాడు. ఎందుకో తెలిసినా? అతను తండ్రి చూపించిన బుద్ధిని బట్టి అతని పిల్లలు వర్ధిల్లారండి. సౌలు చూపించిన బుద్ధిని బట్టి సౌలు కొడుకు యోనాతాను చచ్చిపోయాడు, కానీ యోనాతాను చూపించిన బుద్ధిని బట్టి యోనాతాను పిల్లలు మాత్రం దర్జాగా బతికారు. నువ్వు ఏది చేస్తావో నీ పిల్లలకి అది పోతుంది, కానీ వాడే తప్పించుకొని దేవుని చేతిలో పట్టబడి ఆడి మంచిగా ఉంటే ఆడి పిల్లలు బాగుంటారు మళ్ళీ. కాబట్టి నీవు చూపిన బుద్ధి విషయమై నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. ఇది గుర్తుండాలి మనకిప్పుడు. ఆడు అలా చేశాడు కదంటే వద్దు, నువ్వు అలా చేయొద్దు, ఆడికి నీకు తేడా ఏంటి? ఆడికంటే నువ్వు నీతిమంతుడు. నమస్కారానికి ప్రతి నమస్కారం కదా. నమస్కారం పెట్టినోడు కూడా నమస్కారం పెట్టడం అంటే ఏంటిది? యేసుప్రభు చెప్తాడు ఈ మాట. నీకు పెట్టినోడు నువ్వు పెట్టడం పెద్ద గొప్పవేం కాదు, నువ్వు పెట్టినోడు కూడా నువ్వు పెడితేనే ఆడికంటే నువ్వు నీతిమంతుడిగా. శాస్త్రులు పరిచయులు నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల ఏం ఉపయోగం అంటాడు. శాస్త్రులు పరిచయులు నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారో తెలిసినా? పెడితే పెడతారు, ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. మనం అలాగ కాదంట. ఆడు ఎలాంటోడైనా మనం చేయాల్సిన మంచి, ఆడు చెడ్డోడండి, చెడ్డ బుద్ధి చూపించాడు, నువ్వు మంచోడు ఏ బుద్ధి చూపించాలి? చెడ్డోడు చెడ్డ బుద్ధి చూపిస్తే, మంచోడు చెడ్డ బుద్ధి చూపిస్తే ఇంకేముంది ఉపయోగం? ఏ రెడ్డి గారు కుదిరిద్దలగా? ఆడికి మనకి తేడా ఉండదు. ఆడు చెడ్డోడు, ఆడి స్వభావం చెడ్డది, వాడు చెడ్డగానే ప్రవర్తిస్తాడు, ఆడు చెడ్డ మాటలే మాట్లాడతాడు, ఆడు లేనిపోని మాటలే చెప్తాడు. ఆడితో నీకెందుకు? నువ్వు మంచోడు, నువ్వు మంచి మాటలు చెప్పు, నువ్వు మంచోడు, మంచి పని చేయి. మంచోడితో మంచి దేవుడు ఎప్పుడూ ఉంటాడు. హల్లెలూయా. చెడ్డోడి కోసం ప్రాణం పెట్టాడు ఆయన, ఆడు మంచోడిగా మారిపోతే మంచోడితోనే ఉంటాడు ఆయన. కాబట్టి ఈరోజు మనము చూపిన బుద్ధి విషయం బట్టి మనం ఆశీర్వదింపబడతాం. హల్లు చెప్పండి. దావీదైతే స్వబుద్ధి కలిగిన వాడు, ఉపకార బుద్ధి కలిగిన వాడు. హల్లు చెప్పండి. దానియేలట శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అంట. చదవండి త్వరగా. దానియేలు గ్రంథం 5:12. హల్లు చెప్పండి. ఈ ఉపకార బుద్ధి మంచి బుద్ధి ఏంటంటే మనుషులు చేసే పని. ఈ శ్రేష్టమైన బుద్ధి ఏంటో తెలిసిన? దేవుని జ్ఞానమును తెలుసుకునే బుద్ధి. హల్లెలూయా. దానియేలుని నెబుకద్నెజరు ఆ దేశంలో ఉన్న అందరికంటే హెచ్చించడానికి గల కారణం ఏంటో తెలిసిన? 120 మంది రాజులుంటే, పెద్దలుంటే, ఆ 120 మంది మీద ముగ్గురుని పెట్టి, ఆ ముగ్గురు మీద ఈయన పెద్దగా ఎందుకు పెట్టాడో తెలిసిన? దానియేలు శ్రేష్టమైన బుద్ధి గెలవాడంట. ఎవరికైనా బాధ వస్తే రాజు దగ్గరికి పోతారు, రాజుకే బాధ వస్తే ఈయన దగ్గరికి పోతాడంట. అల్లు చెప్పండి.
ఎవరికన్నా బాధ వస్తే, రాజుకే బాధ వస్తే ఎవరి దగ్గరికి? శ్రేష్టమైన బుద్ధి గలవాని దగ్గరికి. చదువు నాన్న. అక్కడ సగం నుంచి చదివితే వీళ్ళకి అర్థం కాదు. ఈ దానియేలు ఏంటి శ్రేష్టమైన బుద్ధి అంటే? కళలు తెలియజేయుటకును, దేవుని మర్మములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును, జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్షెజరు అని పేరు పెట్టాను. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాళ్ళు అంటే ఎవరో తెలిసినా? దేవుని పాదాల మీద పడి ఏడిచేవాళ్ళు, క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకునేవాళ్ళు. వీళ్ళకి ఏం తెలుస్తాయి అటు తెలిసినా? కళలు, భావాలు తెలుస్తాయంట. కఠినమైన ప్రశ్నలకు జవాబులు. ఏదైనా జటిలమైన సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళు కాసేపు ప్రార్థనలో కూర్చుంటే దానికి మంచి ఆలోచన వాళ్ళకి దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఏ బుద్ధి సంపాదించుకోవాలి? శ్రేష్టమైన బుద్ధిని. కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను, కుటుంబంలో ఎదురయ్యేటువంటి జటిలమైనటువంటి పరిస్థితులను పరిష్కరించుకోగలిగినటువంటి దైవ జ్ఞానముతో నిండిన శ్రేష్టమైన బుద్ధిని దేవుని పాదాల దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఎంతమంది ఉన్నారు బైబిల్లో ఈ శ్రేష్టమైన బుద్ధి గలవాడని పేరు పొందినటువంటి దానియేలుకి ఎందుకు వచ్చిందంటే, దానియేలు దినమునకు 3 మారు దేవుని పాదాలు పట్టుకునేవాడు, మానక క్రమము తప్పగా ప్రార్థన చేసేవాడు. కనుక దానియేలు ఏ బుద్ధి కలిగిన వాడంట? శ్రేష్టమైన బుద్ధి. ఇంకో దగ్గర ఉంటుంది, దేవతల ఆత్మ కలిగిన వాడని ఉంటుంది. ఒకసారి 14 కూడా చదువమ్మా. 12 చదివావు కదా, 14 చదువు. ఏముందంట? దేవతల ఆత్మయు, వివేకమును, బుద్ధియు, విశేష జ్ఞానమును విన్నారు. అందరూ చెప్పుకున్నారంట, అరే దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, అతని దగ్గర జ్ఞానం ఉంది. ఎలాంటి కఠినమైన సమస్యకైనా దైవ చిత్తానుసారమైన ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అతడు దేవతలు అంటే దేవుని ఆత్మ గలవాడు అని అర్థం అన్నమాట. కాబట్టి మనం ఏం పొందుకోవాలి? శ్రేష్టమైన బుద్ధి. చెప్పండి, అదే కోట్లు అమ్ముతారు? రిలయన్స్ మార్కెట్లోనా, డిమార్ట్లోనా, ఎక్కడా? నీ ఇంటిలో నువ్వు ప్రార్థించే స్థలములోనే నీకు దొరుకుతుంది. అది ఎక్కడికి పరిగెత్తకలే, మోకరించు. దేవుడు నీకు శ్రేష్టమైన బుద్ధి ఇస్తాడు. అప్పుడు ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఎవరితో నడవాలో, ఎవరితో నడవకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో నీకే తెలుస్తుంది. నీకు తెలియడం కాదు, ఇతరులకు నువ్వు చెప్పే స్థితిలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి ఏం కావాలి మనకి? శ్రేష్టమైన బుద్ధి. ఇకపోతే లూకాసు వార్తలో ఒక దాసుని గురించి చెప్పబడిన మాట చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 42వ వచనం. కొట్టుకోవద్దు, చెప్పు. అనెను తగిన కాలమున, జాగ్రత్త వినాలి, దేవుని వాక్యం జాగ్రత్త వినాలి. తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? హల్లు చెప్పండి, చెప్పండి. నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు. మళ్ళీ చెప్పండి. కలకపలకం చేయకండి. నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవరు? గృహ నిర్వాహకుడు అంటే ఎవరు చెప్పండి మీరు నాకు. శామిలు, గృహ నిర్వాహకుడు ఎవరైనా మాట్లాడచ్చు. సంఘ పెద్దలు, అయ్యగారు, లేవి గారు, మీరు కూడా, ఇస్సాక్ గారు కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నారని మాట్లాడకూడదని. గృహ ఇల్లు కట్టేవాడా? చెప్పండి, పోన్లే చెప్పండి. అదే ఓ రకంగా అది కూడా వస్తుందిలే. ఆడోళ్ళా?
ఆ, అంటే అన్నీ మీ ఆవిడ మీద వదిలేస్తావనా? ఆ, చెప్పాలి త్వరగా. చరణగాడు చెప్పాడు పాపం. ఏంటది? ఆ? ఏమి ఎక్కడ చెప్పాడు? ఆడి చెవులు చెప్పాడా? ఇంటి యజమాని అనమాట. అల్లు చెప్పండి. ఇంటి యజమాని తన ఇంటి వారి ఎడల ఏ బుద్ధి కలిగి ఉండాలంట? నమ్మకమైన బుద్ధి. ఇంటి యజమానివు కదా నీవు. ఇంటి వారి అక్కర్లు అవసరతలు తీర్చే వ్యక్తివి కదా, వారి బాగోగులు పట్టించుకునే వ్యక్తివి కదా, వారి కొరకు జాగ్రత్తలు తీసుకునే వ్యక్తివి కదా. నీకు ఏ బుద్ధి ఉండాలంట? నమ్మకమైన బుద్ధి కలిగి ఉండాలి. వారికి కావలసిన ఆహారాన్ని జాగ్రత్త చూసుకోవాలి, వారికి కావలసిన వస్త్రాలు జాగ్రత్త చూసుకోవాలి, పిల్లలుంటే వారి చదువులు జాగ్రత్తగా చూసుకోవాలి, వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. గృహ నిర్వాహకత్వం చేస్తున్నటువంటి ఇంటి యజమానులైనటువంటి ఇంటి యజమానులు కొన్ని ఇళ్లలో పురుషులు ఉంటారు, కొన్ని ఇళ్లలో సామర్థ్యాన్ని బట్టి ఎవరైనా ఉండొచ్చు. దేవుని ఎదుట స్త్రీ అని పురుషు అనే భేదమేమీ లేదు. ఎవరు చేయగలిగితే వారు చేయొచ్చు. అయితే వారు ఎలాగ ఉండాలంటే తెలిసిన నమ్మకంగా బుద్ధి ఉండాలా. ఏముండాలా చెప్పాలి. ఇప్పుడు నాకే ఇంటి పెత్తనం ఇచ్చారండి, అల్లు చెప్పండి. డబ్బులు నా చేతిలో ఉన్నాయి కదా, 4 రోజులకు ప్యాంటు కొనుక్కున్నాను అనుకో, చెప్పండి, మా ఊడికి షెడ్డీ ఉండదు. ఎందుకు? ప్యాంట్లన్నీ నేనే కొనుక్కుంటున్నా. ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. కుటుంబానికి కావలసినవి ఏంటి, కుటుంబానికి ఉండవలసినవి ఏంటి, ఇంటద్దు ఏంటి, కరెంటు బిల్లు ఏంటి, ఇంట్లో ఆహార పదార్థాలు ఏంటి, ఇవన్నీ చూసుకునే నమ్మకమైన బుద్ధి ఎవరికి ఉండాలి? నాకెందుకులు అన్నట్టుంటే పొయ్యిలో పిల్లులు, ఇంట్లో కుక్కలు ఉంటాయి కాదా? కోపం వస్తుందా? ఆ పనికి వెళ్తే వెళ్తాను, లేకపోతే లేదు. ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? కుటుంబానికి యజమానువు కాదు నువ్వు. పనికి వెళ్తే వెళ్తావు, వెళ్ళకపోతే వెళ్ళవా? గృహ నిర్వాహకుడు నువ్వు, ఇంటి యజమానివే, కుటుంబ బాధ్యతను మోస్తున్న వ్యక్తివే. నువ్వు నమ్మకమైన బుద్ధి కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నువ్వు కుటుంబం అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? నువ్వు బాగా నమ్మకంగా ఉంటే కుటుంబం నలుగురి దగ్గర గౌరవంగా ఉంటుంది. అల్లు చెప్పండి. ఇంటి యజమానిని బట్టే నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లే, నీ బొడ్డోని పంపించినా కూడా ప్యాకెట్ వస్తుంది. అవునా? నువ్వు నమ్మకంగా లేవనుకో, నువ్వు వెళ్ళినా కూడా ఎవరు ప్యాకెట్. అవునా కదా? ఎందుకు? మా స్వరూపాన్ని అడగండి, తేడా పడితే ప్యాకెట్ పట్టుకెళ్ళగలరా? అదే పొద్దు కరెక్ట్గా ఉందనుకో, మా అభిషేక్ గారు వెళ్ళి ఇస్తారు ప్యాకెట్. ఎందుకు? నమ్మకంగా లెక్క వెళ్తుంది. లెక్క తేడా పడింది అనుకో, ఆహా. అంటే ఓరకే చెప్తున్నాలే ఉదాహరణ. మంచి గృహ నిర్వాహకుడు నమ్మకమైన బుద్ధి కలిగి ఉంటాడు. మనం ఎంత బాధ్యత కలిగి ఉంటామో మన తర్వాత మన పిల్లలు కూడా అంత బాధ్యత గలవారుగా పెరుగుతారు. మనం బాధ్యత లేకుండా ఉంటే మన పిల్లలకి రాదండి. టీచర్కే రాకపోతే పిల్లలకి ఏమవుతుందండి చెప్పండి? అమ్మాయి ప్రార్థన చేయకపోతే కూతురు ప్రార్థన చేస్తుందా, సీరియల్ చూస్తుందా? ఇది బహిరంగ సత్యం కాదు. పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఏదో పూట నువ్వు కూర్చొని మోకరించి ఏడుతున్నావు అనుకో, చూసి ఇప్పుడు ద్వారక బాగా ప్రార్థన చేస్తుంది అనుకో, వాళ్ళ అమ్మాయి ఏం చేసిద్ది? ముసిగేసిద్ది. ఏం వేసిద్ది? ముసిగేసిద్ది. అది ద్వారక టీవీ చూస్తుంది అనుకో, ఇది రిమోట్ లాక్కుంటుంది. అది చూడరులే అండి, వాళ్ళు చూసారో లేదు, నేను చూడలేదులే, కానీ మామూలుగా చెప్తున్నా. హల్లెలూయా. కాబట్టి ఇంటి యజమాని మంచి బుద్ధి కలిగి ఉండాలి, నమ్మకమైన బుద్ధి. చెప్పండి, అది నీ బాధ్యత. ఎవరో నీకు చెప్పాల్సిన పని లేదండి. నమ్మకం, మా నాన్న ఉన్నాడని నమ్మకం, మా అమ్మ ఉందని నమ్మకం, నా భర్త ఉన్నాడని నమ్మకం. ఇంట్లో కుటుంబం ధైర్యంగా ఉండాలి. డబ్బులున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, నా తండ్రి ఉన్నాడు, నా భర్త ఉన్నాడు, నా భార్య ఉంది, కుటుంబాన్ని చక్కగా చక్కబెట్టగలదని ఒక నమ్మకం ఉండాలి. ఆ ధైర్యం రావాలి కదా. భార్యలు చెప్పండి, నా బట్టి నా కుటుంబం ధైర్యంగా ఉందని చెప్పగలిగిన ఉన్నారా? చేయతండి ఉంటే. ఇప్పుడు వెళ్ళిన అడగాల, అమ్మ ఉంటున్నారా ధైర్యంగా? వాళ్ళని బట్టి అంటే రోజు భయమేనండి.
రోజు కుటుంబం మనల్ని బట్టి ధైర్యంగా ఉండాలి. నువ్వు నమ్మకమైన బుద్ధి కలిగిన వ్యక్తివైతే ధైర్యంగా ఉంటారు వాళ్ళు. నెమ్మది లేకుండా చింత చిగురు ఏం లేకుండా హాయిగా చక్కగా చదువుకొని చక్కగా వాళ్ళు ఎదుగుతారు దేవుల్లో. వాళ్ళు చెప్పండి హల్లెలూయా. కాబట్టి మంచి గృహ నిర్వాహకుడు నమ్మకమైన బుద్ధి కలిగిన వాడై ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండవది ఏంటో తెలిసిన స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. చదవండి అపోస్తుల కార్యముల గ్రంథము 26, 24 చదవండి. సరిగా చదువు, అదే కరెక్ట్గా చదువు. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫెస్తు, నేను వెర్రివాడను కాను కానీ సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలని చెప్పుచున్నాను. స్వస్థ బుద్ధి అని చెప్పండి, చెప్పాలి. స్వస్థ బుద్ధి అంటే ఏంటది? కాదు, స్వస్థత అంటే ఆరోగ్యమా, బాగు చేయటం. స్వస్థ బుద్ధి అంటే బాగు చేసే బుద్ధి. మనం పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరినైనా కానీ మనం ఏం చేయాలని చెప్పాలి. ఇంట్లో కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, అమ్మనాళ్ళు కావచ్చు, అత్తమామలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, నాన్నమ్మలు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ముతకోళ్ళు కావచ్చు. వీళ్ళు ఏం చేయాలి? బాగు చేసే బుద్ధి వాళ్ళకు ఉన్నప్పుడు బాగు చేసే మాటలు. కొంతమంది పాడు చేసే మాటలు చెప్తారు. ఏం మాటలు? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి మనం. మంచి బుద్ధి అనుకో ఏం చెప్తారు? అమ్మ మాటిను నాన్న మాటిను బాగా చదువుకో అంటే వాళ్ళు అలాగే చెప్తారా? నువ్వేం చేయబాక, నువ్వే చేయాలా? మీ తమ్ముడు చేయడా? మీ చెల్లి చేయదా? మీ అక్క చేయదా? ఇలా ఇదేం బుద్ధో తెలిసినా పాడు చేసే బుద్ధి ముందు అనుకున్నాం కదా. మంచి స్వస్థ బుద్ధి కలిగిన వారు విడిపోయిన వారిని కలిపేస్తారు. అర్థం అవ్వలేదా? విడిపోయిన వారిని, కొట్టుకునే వారిని, ఇటు మొహం తిప్పుకునే వాళ్ళని, వీళ్ళు వెళ్ళారంటే అక్కడ ఏముండదు, ఇంకా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళు మంచి మాటలు చెప్తారు. వాళ్ళకి పెట్టే బేడ సర్దేసుకునే వాళ్ళు కూడా తీసి మళ్ళీ బీరువాలో సర్దేసుకుంటారు. కొంతమంది ఉంటారు, కలిసిపోదాం అనుకునే మూమెంట్లు వీళ్ళు వెళ్ళారనుకో విడాకులే. హల్లెలూయా. వాళ్ళు టంగు పవర్ అది. మరి మనం ఏం చేస్తాం? మనకు ఆ పవర్ వద్దు. ఏం పవరు? విడగొట్టే పవర్ మనకొద్దు. మన దేవుడు కలిపేవాడు, కట్టేవాడు. మనం కూడా కలపాలి, కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాటలే చెప్పాలి మనం. చాలామంది ఇంట్లో పిల్లలు మాట వినకపోతే మంచి మాటలు చెప్పయ్యా అంటారు కదా. మన పిల్లలు కావని బయట పిల్లలు ఎవరికైనా మంచి మాటలే చెప్పాలి. ఆ మంచి మాటలు ఎవరు చెప్పగలుగుతారంటే మంచి స్వస్థ బుద్ధి కలిగిన వారు. హల్లెలూయా. ఇంకా రెండోది ఏంటో తెలిసిన, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరమైన బుద్ధి ఉండాలి. చెప్పాలి. ఏం బుద్ధి అంటే ఇది? స్థిరమైన బుద్ధి అంటే సోమవారం అయినా అదే బుద్ధి, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, మళ్ళీ సోమవారం. అది లేదనుకో, సోమవారం ఒక బుద్ధి, మంగళవారం, బుధవారం రోజుకు బుద్ధి ఉంటుంది. మా ఆయనకి వంకాయ అనుకొని మా ఆయనకి వంకాయ అనుకొని ఇష్టం అనుకుని ఉడితే నాకు వంకాయ కాదు బీరకాయ అంటాడు ఈయన. ఏం మారింది? అలా ఉండకూడదు. స్థిర బుద్ధి ఉండాలి. దేవుని విషయంలో ఒక స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఏదైనా ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకున్నామంటే దాంట్లో స్థిరత్వం ఉండాలి. స్థిర బుద్ధి గలవారమై ఉండాలి. అవి ఎవరంట? విశ్వాసులు. అల్లు చెప్పండి. స్థిరమైన బుద్ధి. గాలికి ఊగే రెల్లులాగా కానీ ఇటు అటు జంకుతూ ఇటు అటు ఊగుతూ ఉండకూడదు. స్థిరంగా ఉండాలి.
ఏదైనా ఒక మాట అనుకున్నామంటే దాని విషయంలో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. పేతురు అంటాడు కదా 5:8, మొదటి పేతురు 5:8 చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరంగా ఉండాలంట బుద్ధి విషయంలో, ధైర్యంగా. నిబ్బరం అంటే ధైర్యంగా. ఎందుకంటే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని. నువ్వు దేవుని విషయంలో కానీ, ఆత్మీయ జీవిత విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ స్థిర బుద్ధి లేకుండా అటు ఇటుగా ఉన్నావు అనుకోడు, ఏం చేస్తాడో తెలిసినా మింగేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, దేవునితో నీకున్న సంబంధాన్ని వాడు మింగేస్తాడు. వాడు చూడండి, అపవాది గర్జించు సింహం వలె. కాబట్టి మీరు ఎలా ఉండాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటావో, స్థిర బుద్ధి కలిగి ఉంటావో, వాడు నువ్వు చుట్టూ తిరిగి మొగ్గలేయడం తప్పితే వాడు నిన్నేమి చేయలేడు. ఆడు బెదిరిస్తాడు అంతే. గొలియాతు ఏం చేసుకుంటూ వచ్చాడు? ఇజ్రాయేల్ అందరినీ బెదిరించుకుంటూ వచ్చాడు. కానీ దావీదు ఒక్క దెబ్బతో పడుకోబెట్టాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటారు. నీ బుద్ధిని బట్టి నీవు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. వీటన్నిటి కొరకు మనం వివరించుకున్నాం కదా. కొన్ని తేడా బుద్ధులు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఏం బుద్ధులు ఇవి? ఎన్ని చెప్పుకున్నాం? 3, 4? మీరు ఇంగ్లీష్ మీడియం ఏమో. 7 చెప్పండి. ఎన్ని గుర్తున్నాయో చెప్పింది చెప్పకుండా చెప్పండి. సుబుద్ధి చెప్పారు. క్రమంగా ఆర్డర్లో చెప్పాలి. ఎలగబడితే అలా గౌడని చెప్తాడు. ఏబిసిడీలు చెప్పమంటే గుర్తొచ్చింది అలా చెప్తావేంటి? ఆ ఏ, ఆ డి, ఆ ఎమ్ అంటే ఒక టీచర్ ఏం చేసిద్ది? ఏబిసిడీలు చెప్పమంటే ఎలా చెప్పాలి? ఆర్డర్లో చెప్పాలి కదా. మరి మీకు ఆర్డర్లోనే కదా నేను బోధించింది మీకు. మరి మీరు ఆర్డర్లో చెప్పాలి. పచ్చిమిరకాయ గుర్తుందని పచ్చిమిరకాయ, వంకాయ గుర్తుందని వంకాయ అంటే అట్ట ఇది. సుబుద్ధి చెప్పండరా. ఉపకార బుద్ధి, శ్రాష్టమైన బుద్ధి, నమ్మకమైన బుద్ధి, స్వస్థ బుద్ధి, స్థిర బుద్ధి, నిబ్బరమైన బుద్ధి. ఇవి మనకు కావాలి. లేకపోతే తెచ్చుకోవాలి. ఎక్కడ దొరుకుతాయి? ప్రార్థనా గదిలోను, పరిశుద్ధ గ్రంథంలోను. అల్లు చెప్పండి. ఎక్కడ దొరుకుతాయి? ప్రార్థనా గదిలోను, పరిశుద్ధ గ్రంథంలో దొరికితే తెచ్చుకోవచ్చు మనం. ఉండకూడని బుద్ధి ఏంటో తెలిసిన? దుర్బుద్ధి. రెఫరెన్స్లు కావాలంటే రాసుకోండి. 2 సమూయేలు 7:10. ఇంటికి వెళ్ళకన్నా చదువుకోండి. ఏ బుద్ధి అంట? దుర్బుద్ధి. అంటే కుమారమ్మ బాలేదు అన్నమని ఏం అడగలేదు. దుర్బుద్ధి అంటే ఎటు చెప్పు కుమారమ్మ? కాదు, సాతాన బుద్ధి, దుష్టుని బుద్ధి. 2 బుద్ధిహీనత. బుద్ధిహీనత అంటే బుద్ధి లేదనా? కొంచెం తగ్గిపోయిందంట. బుద్ధిహీనత. విపరీత బుద్ధి. ఏం బుద్ధి? వీళ్ళకి ఏది వచ్చినా తట్టుకోలేవు. ప్రేమ వచ్చినా, కోపం వచ్చినా, పెట్టినా, కొట్టినా తట్టుకోలేం. ఏం బుద్ధి ఇది? ప్రేమిస్తేనే బాగా ప్రేమించి 3 పూటలు పెట్టేస్తారు, లేకపోతే మార్చేస్తారు. విపరీత బుద్ధి. స్వబుద్ధి, సొంత బుద్ధి అన్నమాట. ప్రార్థన చేసినా వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ప్రసంగం వింటారు, వీళ్ళు చేయాలనుకుంది చేస్తారు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఉందా లేదా? తర్వాత బుద్ధి శూన్యత. మొత్తం ఖాళీ. 2 చెవుల మధ్యలో ఏమి అయ్యగారు అన్నట్టు ఏం ఉండదు. ఇంకా బుద్ధి లేనోడా అంటారుగా. ఎప్పుడైనా తిట్టారా ఇంట్లో వాళ్ళని? బుద్ధి లేదు నీకు అంటారు. బుద్ధి శూన్యత. ఏం ఉండదు. కూరగిన ఉంటుంది కానీ కూరగినలో ఏమి ఉండదు. కూరగిన అంటే ఇదే, ఏముండదు లోపల, ఆ ముంతలో ఏముండదు. బుద్ధి శూన్యత. తిరస్కార బుద్ధి. మావాడు ఈ మధ్య తయారవుతున్నాడు. రే అభిషేక్ అంటే అన్నాడు. ఏం బుద్ధి అంటే ఇది? ఏం అనొచ్చు కదా అన్నాడు. తిరస్కారం. పిలిచినా, ప్రేమగా పిలిచినా వంకరగా పలుకుతారు ఇల్లు. ఇంకొంతమంది అంటే సౌండ్ చేయరు. రే
సౌండ్ ఉండదు. అంటే తిరస్కారం కాదు అది. ఇది ఎక్కువ మా మొన్న అక్కడ చూస్తాను ఏడాడు పాపం వాళ్ళ అమ్మ పిలుస్తుంది, ఆడు అటు ఇటు తిరుగుంటాడు కదా, ఆమె కనబడదు అనుకుంటా పోతాడు. తిరస్కారం. కొంతమంది బయటికి కనబడరు కానీ పెద్దోళ్ళంటే అస్సలు గౌరవం ఉండదు. సౌండ్ చేస్తే దొరికిపోతాను, సౌండ్ చేయరు ఏనా అంటారు. తిరస్కార బుద్ధి. ఇకపోతే చంచల బుద్ధి తెలుసుగా, ఏంటది? ఈమె ఎప్పుడు ఎలాగుంటుందో. అమ్మ బాగున్న బంగారం అణులోపు ఎత్తడైపోద్ది, ఎత్తడనిలోపు ఇనుమైపోద్ది. చంచల బుద్ధి అన్నమాట. పోనీలే మావాడు బాగా చదువుకుంటున్నాడు అనుకునే లోపే పుస్తకం పడేసి టీవీలో కూర్చుంటాడు. చెప్పిన మాట విన్నాడనే లోపే ఏదో ఒకటి పాల్గొట్టేస్తాడు. పనికి వెళ్తున్నాడు రా పర్లేదురా సెట్ అయ్యాడు అనుకునే లోపు సెలబెట్టేస్తాడు. మావాడు మంచిగానే పర్లేదులే టయానికి పడుకుంటున్నాడు అనుకుని లేపే మళ్ళీ మొదలెడతారు. ఏం బుద్ధిది? వీడు మంచోడు కాదు, చెడ్డోడు కాదు, దుర్మార్గుడు కాదు, దుష్టుడు కాదు, ఏమీ కాదు. ఎప్పుడు ఎలాగుంటాడో తెలియదు. ఏం బుద్ధి అంటది? వీళ్ళ గురించి ఎవరైనా ఏం చెప్పమంటే క్వశ్చన్ మార్క్ ఏం చెప్పలేరు వాడి గురించి. వాళ్ళు ఎప్పుడు ఎలాగుంటారో తెలియదండి మాకు. కొంతమంది ఇళ్లలో కూడా అంటుండ్రు మీ ఆవిడ ఎలాగుంటుందంటే ఏమో ఎప్పుడు ఎలాగుంటుందో. ఓ రోజు ప్రేమగా ఉంటుంది, ఓ రోజు కోపంగా ఉంటుంది, ఓ రోజు కారంగా ఉంటుంది, ఓ రోజు ఉప్పుగా ఉంటుంది. క్లారిటీ ఉండదు వీళ్ళకి. ఎందుకు? వీళ్ళు మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు కాదు, అటు ఇటుకి మధ్యలో ఉండిపోయిన వీళ్ళు. వీళ్ళ వల్ల వాళ్ళకి లాభం ఉండదు, వాళ్ళతో ఉన్నోళ్ళు కూడా. చంచల బుద్ధి అంట. ఈ చివరిది ఒకటి ఉంది, అది చాలా ప్రమాదం. హల్లు చెప్పండి. ఇది నేను చెప్పను, చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. టైం ఎక్కువైపోద్దని చదివించలేదు మీకు రెఫరెన్స్లు, కానీ ప్రతి దానికి రెఫరెన్స్ ఉంది. వితౌట్ రెఫరెన్స్ నేనేం మాట్లాడను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:15 చదవండి. అక్కడాగు. ఏం బుద్ధి అంటది? చెప్పాలి ఇంకొంచెం గట్టిగా. అంటే ఏంటి? ఇలా కారణాలు అక్కర్లా, వాళ్ళు అనుకుంటే చాలు. ఇలా కారణాలు ఏం అక్కర్లా. ఇప్పుడు ఏదైనా గొడవ వచ్చిందంటే దానికి కారణం ఉండాలి, కానీ కారణం అక్కర్లే. కలహ బుద్ధి అంట. లోతుగారు బ్యాచీలు, ఈయన కారణాలు ఏం అక్కర్లే, పనులు కొట్టుకున్నా కూడా ఈయన వెళ్ళిపోతారు ఇంట్లోంచి. కొంతమంది అలగడానికి కారణాలు ఏం అక్కర్లే, కూరలు ఉప్పు తగ్గినా చాలు, అన్నం పక్కన పెట్టేసి నేను తిన్నాం అంతే. మనసుంటే మార్గం ఉంటుందంట. అల్లు చెప్పండి. సర్దుకుపోవాలనే మనసుంటే కాపురం చల్లగా హాయిగా ఏసీ రూమ్లాగా ఉంటుంది. ఈ బుద్ధి ఉంది అనుకో, నువ్వు ఏసీ 17లో పెట్టినా కూడా 7 ఉంటుంది ఇంట్లో. హల్లెలూయా. ఏం బుద్ధి అంటే ఇది? ఇప్పుడు 8వ వచనం చదవండి. మీ ప్రేమతోనూ తెలివితోనూ చాలే వదిలే. కాబట్టి ఏముండకూడదు మనకి చెప్పనారా? కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. హల్లు చెప్పండి. తక్కువ మీద పగతో పరిచర్య చేయకూడదు, మనం ప్రేమతో చేయాలి. హల్లు చెప్పండి. ఎందుకంటే ఎలా ఉంటే ఏముందిలే పాస్ గారు కాదు, నీ బుద్ధిని బట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడంట. మన్నించే బుద్ధి, క్షమించే బుద్ధి, సహించే బుద్ధి. పోనీలే మనోలే కదా అనుకుంటే దేవుడు చూస్తాడు, అవన్నీ లెక్కలోకి తీసుకుంటాడు. దావీదు చేసిన ప్రతి పనిని లెక్కలోకి తీసుకుని దావీదుని అందలం ఎక్కించాడండి. ఎందుకంటే దావీదు మంచోడండి. దావీదు దేవుడు నువ్వు మంచోడు కదా, నువ్వు మంచిగా ఉండు, చెడ్డోడిని బట్టి నువ్వెందుకు మారాలి? ఎదుటోడు దొంగ బుద్ధి అనుకో, నువ్వెందుకు మారాలి? ఆడు దొంగోడు దొంగ బుద్ధి, నువ్వు మంచోడు మంచి బుద్ధి. కాబట్టి మనం మన బుద్ధి విషయంలో ఏం చేయాలి? తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు పోగొట్టుకున్నవన్నీ
వస్త్రములు ధరింపజేశాడు, ఉంగరం పెట్టాడు, విందు చేశాడు. ఆడింట్లో ఇంకొకడు ఉన్నాడు, కుళ్ళు బుద్ధుడు. ఆడు ఎవడాడు? పెద్దోడు ఒకడు ఆడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఏంటంటే ఆడిది కుళ్ళు బుద్ధి. ఆడికి పెట్టలేదని కాదు, వీడికి పెట్టాడని. మన దగ్గర ఆ బుద్ధి కూడా ఉండకూడదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మూలవాక్యం ఒక్కసారి చదివేసి మోకరిద్దాం. మూలవాక్యం 1 సమూయేలు 25:33 ఆ చివరి లైన్, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, బుద్ధి విషయంలో ఈరోజు నాతో మాట్లాడావు, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను. ఒకవేళ ఏదైనా దేవుని మాట నీకు తగిలి ఈ విషయం అలా ఉందంటే నువ్వు బాధపడద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీతో మాట్లాడాడు. పాస్టర్ గారు తెలిసి అన్నారు లేని పాస్టర్ గారి మీద నువ్వు ఎవరి మీద మనసులో కష్టం పెట్టుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకుంటావు కదా, ప్రభువా నాతో మాట్లాడని. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని తీసుకో. ఏదైనా విషయంలో చెప్పబడిన వాక్య విషయంలో ఎక్కడైనా నీలో పొరపాటు ఉంటే, ఇగో నేను ఇలా ఉన్నానంటే నువ్వు మనసు కష్టపెట్టుకోవద్దు, కానీ దేవుని పాదాలు పట్టుకో. ప్రభువా నాకొద్దు, ఆ బుద్ధి నాకొద్దు, తీసేయి. నేను దావీదులాగా ఉండాలయ్యా. దావీదు బుద్ధిని బట్టి నువ్వు దావీదుకు తోడున్నావయ్యా. దావీదు బుద్ధిని బట్టి దావీదు నువ్వు హెచ్చించావయ్యా. దానియేలు బుద్ధిని బట్టి దానియేలు నువ్వు హెచ్చించావు ప్రభువా. కాబట్టి నేను మంచి బుద్ధి కలిగిన వాడినై, ఉపకార బుద్ధి కలిగిన వాడినై ప్రభువా, సుబుద్ధి కలిగిన వాడినై ప్రవర్తించాలి ప్రభువా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు కళ్ళు తెరిచిటాడు చూడొద్దు. ప్రార్థన చేసుకునే సమయం ఇది. నువ్వు మంచోడివే, ఇతరులు బట్టి నీవు మంచితనాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు మంచి బుద్ధి కలిగిన వ్యక్తివే. చెడ్డవారిని చూసి నీ బుద్ధి ఎందుకు మార్చుకుంటావు? వాళ్ళు చెడ్డోళ్ళు అలాగ ఉన్నాయి, నీకెందుకు? పవిత్రులు ఇంకొను పవిత్రులుగానే ఉండనేమో, అపవిత్రులు ఇంకొను అపవిత్రులుగానే ఉండనేమో అని చెప్పబడినటువంటి వాక్యం మన కోసం కాదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ, నీ ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన. అడుగు, ప్రభువా నా బుద్ధి మార్చు నాయన, నేను నీ చేతుల్లోకి వస్తున్నాను, నీ రొట్టెగా మార్చయ్యా, రొట్టెగా నన్ను విరువయ్యా, ఆశీర్వదించయ్యా అని. విత్తబడిన వాక్యం నిమిత్తము ఎవరో ఒకరు ఆత్మప్రేరణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి.